యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగాన్ని ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శ్రీమతి శారదా కుమారి గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, కుమారుడు యశ్వంత్, మనముడు ఆరిన్ సహకారం ఇస్తున్నారు. ఈ మాసం చాలా తక్కువ మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు. అనౌన్స్ చేయగా ప్రేరేపించబడి పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు ఎపిసోడ్ ఇచ్చినారు. వీరికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. కుటుంబరావు గారు, శారదా కుమారి గారు పరిష్కారానికి ఇచ్చిన సహాయం కొరకు కృతజ్ఞతలు. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధల్ల చేయండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా మాకెల్లరకు క్షేమం అనుగ్రహించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మీ ముందుంచుకోనండి. 10వ అధ్యాయంలో 20 వచనాలున్నాయి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పొడుట చేత అది చెడు వాసన కొట్టును. డెడ్ ఫ్లైస్ మేక్ ద పెర్ఫ్యూమర్స్ ఆయింట్మెంట్ గివ్ ఆఫ్ ఎ స్టెంచ్. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమునకు ఘనతను తేలగొట్టును. సో ఎ లిటిల్ ఫాలీ అవుట్వెయిస్ విజ్డమ్ అండ్ ఆనర్. ఈ వచనం 2 విడివిడి వ్యాఖ్యానాలు కలిపాడు, ఒకే అర్థాన్ని సపోర్ట్ చేస్తూ. బుక్కవాని తైలము, పెర్ఫ్యూమర్స్ ఆయింట్మెంట్, సుగంధ తైలములో చచ్చిన ఈగలు పడితే సుగంధ పరిమళమును చంపేస్తుంది, దుర్వాసనకు తిరిగిపోతుంది. అది తైలము తప్పు కాదు, తైలములో పడిన చచ్చిన ఈగలు, లేదా ఈగలు పడతాయి చనిపోతాయి. చచ్చిన ఈగలు పడుటన్న పడి చనిపోయిన ఈగలైనా కూడాను కంపు కొడతాయి, దుర్వాసనకు కారణమవుతాయి. చాలా అర్థవంతమైనటువంటి వచ్చినవండి ఇది. బుక్కవాని తైలము ఒక సెంట్లో, ఒక పెర్ఫ్యూమ్లో, ఒక సుగంధ తైలములో ఈగలు పడుట. సుగంధ తైలము లక్షణము సువాసన వెదజల్లుట. ఎవ్రీబడి లైక్స్ దట్. అలాగే మానవుని యొక్క హృదయంలో అనేక సుగుణాలు ఉన్నాయి. అవి అతనిని సమాజం ఆకర్షించేట్లు చేస్తాయి. అలా ఆకర్షించబడేటువంటి సుగుణం ఉన్నటువంటి మంచి హృదయం కలిగినటువంటి మనుషులలో కొన్ని చచ్చిన ఈగలు, డెడ్ ఫ్లైస్, కీటకాలు అన్నమాట. చచ్చినవి అనే ఆలోచనలు. ఈగలు కీటకాలు కాదు, ఈగలు ఎగురుతాయి. అట్లాగే ముసురుకుంటున్న ఆలోచనలు అంటారు చూసారు, ఆలోచనలు ఈగల్లాగా ముసురుకుంటున్నాయి అంటారు. అంటే బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఒపీనియన్స్ అండ్ బ్యాడ్ డెసిషన్స్, బ్యాడ్ అండర్స్టాండింగ్స్ ఒక ప్రభావవంతమైన జీవితాన్ని
చచ్చుబడేట్టు చేస్తాయి, నిర్వీర్యం చేసేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంచి బోధకుడు, గొప్ప వక్త, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, అతనిలో కొన్ని చచ్చిన ఈగలు, అలంకార భాష వాడుతున్నాడు సొలొమోన్ గారు. చచ్చిన ఈగలు, విచ్ వర్ నాట్ ఫాండ్ బై ద పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు ఇష్టం లేని కొన్ని దుర్గుణాలు, ఎన్ని మంచి గుణములు ఉన్న వారినైనా సరే నాశనానికి తీసుకెళ్తుంది. ప్రజలలో ఆ ఇంపాక్ట్ పోతుంది, దుర్వాసన వచ్చేస్తుంది. రెండు, పరిమళ వాసన, దుర్వాసన రెండు కూడా పబ్లిక్ ఆస్వాదించినప్పుడు నిన్ను రిజెక్ట్ చేయటమా, నిన్ను యాక్సెప్ట్ చేయటమా అనేది ఉంటుంది. పరిమళ వాసన కలిగినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. దుర్వాసన వచ్చినప్పుడు తృణీకరిస్తారు. యువర్ యాక్సెప్టెన్స్ ఆర్ డినైల్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్. నువ్వు అంగీకరించబడటం, తృణీకరించబడటం అనేది నీ హృదయమును ఆధారం చేసుకుని ఉంటుంది అనేది సొలొమోన్ గారు చెబుతూ వచ్చాడు. అవును, మనల్ని ప్రజలు అంగీకరిస్తున్నారా? కొన్ని సందర్భాల్లో కావాలని దుష్ప్రచారాలు ఉంటాయి, బురద జల్లుడు కార్యక్రమాలు. వాటికి భయపడక్కర్లేదు, అవి తాత్కాలికం. దట్స్ నాట్ ద ఒరిజినల్ సినేరియో. దానికి భయపడక్కర్లేదు. మన యందు ఏమైనా దుర్గుణాలు ఉన్నాయో చూసుకోవాలి. ఎవరో నిందలేశారంటే దానికి భయపడక్కర్లేదు. మనం యథార్థంగా ఉంటే ధైర్యంగా ఉండగలుగుతాం. మన మీద ఎవరో నింద వేశారు కదా అని మనం చెలించిపోక్కర్లేదు, భయపడిపోక్కర్లేదు. రెండవది, త్రాసులో బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానాన్ని తేలగొట్టేస్తుంది. తూకం వేస్తున్నాడు, రెండు తక్కెడలో రెండు ఉంటాయి కదా, తరాజు అంటారు, తక్కెడ అంటారు, వేయింగ్ మిషన్ అన్నమాట. ఇప్పుడు మిషన్స్ వచ్చాయి, ఒకప్పుడు త్రాసులే కదా. ఆ త్రాసు, సమానమైన త్రాసులు తీసుకుంటారు, ఎటే బరువు ఉంటుందో ఆ బరువు అటు వెయిట్స్ వేస్తారు, మిగతా పదార్థాలు వేస్తారు. తూనిక జడ్జిమెంట్ని సూచిస్తుంది. తూనిక జడ్జిమెంట్స్ను సూచిస్తుంది. ఒకవైపు బుద్ధిహీనత, ఒకవైపు జ్ఞానం. జ్ఞానం చాలా బరువైందిగా మనం అనుకుంటూ ఉంటాం. నా జ్ఞానం చాలా గొప్పది, ఐఎమ్ యాక్సెప్టెడ్ బికాజ్ ఆఫ్ మై విజ్డమ్ అని అనుకుంటా ఉంటాం. అయితే ఆ జ్ఞానాన్ని కొంచెము బుద్ధిహీనత మరొక వైపు తాసులో వేస్తే ఇది తేలజేసేస్తుంది అన్నాడు. చూడండి, ఎన్నో సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఒక్క చిన్న బుద్ధిహీనతతో తొలగిపోవటం చూస్తాం మనం. ఎన్ని సంవత్సరాలు పెంచిన మొక్కైనా ఒక్క 10 నిమిషాల అంగీకారంతో బోడిగుండైపోతుంది. అలాగే నీవెంత జ్ఞానివైనా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా, నీ జీవితంలో మరొక భాగాన బుద్ధిహీనతను కొంచెము నువ్వు గనుక అంగీకరిస్తే అంతే, నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. చాలామంది మహోన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తులు అనతి కాలంలోనే కనుమరుగై తెరమరుగైపోయారు. కారణం ఏంటంటే కొంచెము బుద్ధిహీనత. పరిచర్యలో ఉన్నవారు, పాలిటిక్స్లో ఉన్నవారు, ఇండస్ట్రియలిస్ట్స్గా ఉన్నవారు, సైంటిస్టులుగా ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, కొద్దిపాటి అక్రమం పబ్లిక్లోకి వచ్చేటప్పటికి వారి ఇమేజ్ దెబ్బతింటుంది, వారి గుడ్ విల్ పోతుంది. అందుకని పరువు కోసం ప్రాకులాడండి అని అన్నారు పెద్దాడు. గుడ్ విల్ పోగొట్టుకుంటున్నా నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. కొన్ని పేపర్ స్టేట్మెంట్స్ మన మీద కొన్ని సందర్భాల్లో వ్యతిరేక్తంగా వస్తూ ఉంటాయి. కొందరు వ్యాఖ్యానాలు వ్యతిరేక్తంగా చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు టర్బులెన్సెస్ వస్తాయి. టర్బులెన్సెస్ అంటే మీరు విమానంలో ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఆ
మబ్బుల్లో నుంచి విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ డెన్సిటీ తేడా వచ్చి ఆ విమానం అటు ఇటు కొట్టుకుంటుంది. మనం ఇసుకలో బైక్ నడిపితే ఎట్లా అటు ఇటు జరుగుతుందో వాహనం రోడ్డు మీద బాగుంటుంది, ఇసుకలోకి వెళ్ళేటప్పుడు కదులుతుంది. అట్లా టర్బులెన్సెస్ అంటారు. అలాంటివి వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో లైఫ్లో టర్బులెన్సెస్ ఉంటాయి. కొందరు చేసే దుష్ప్రచారానికి కొంతకాలం ఈ టర్బులెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి భయపడద్దు. నీ క్యారెక్టర్ పాడు చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు ధైర్యాన్ని విడవలసిన పని అంతకంటే లేదు. నువ్వు నీతిమంతుడు ఉంటే నీకు ధైర్యం అదే ఉంటుంది. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే గ్రహిస్తావు, ఇది తాత్కాలికమే, ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఉంటుంది నీకు. కనుక నీ పాట నీవు వదిలిపెట్టక్కర్లేదు. నీ మీద ఏదో నిందొచ్చిందని, నీ మీద ఏదో పుకారు వచ్చిందని నీ బాట నువ్వేం వదిలిపెట్టక్కర్లేదు. నీ మంచి మార్గం నువ్వు కొనసాగించవచ్చు. మంచి మార్గం చేతే, మేలు చేత కీడుని చేయించడం నేర్చుకోవాలి విశ్వాసి. డోంట్ ప్లే ఎనీ స్కీమ్స్, ఇట్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్. ఏ విధమైన కుయుక్తులు ప్రయోగించబాక, అవసరం లేదు. అదే బుద్ధిహీనత, అదే చచ్చిన ఏగ. కనుక చెక్ యువర్ యాటిట్యూడ్స్, మీ ఉద్దేశాలు పరిశీలించుకోండి. కన్సిడర్ యువర్ బిహేవియర్, మీ ప్రవర్తన ఒకసారి చూసుకోండి. సరిగా ఉంటే ముందుకు దూసుకెళ్ళిపోండి. 2వ వచనం, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడిస్తుంది, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడిస్తుంది. కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నాడు, రైట్ అండ్ లెఫ్ట్ అన్నాడు. రైట్ అండ్ లెఫ్ట్ ఏమిటి? కుడి ఎడమలు అనేటువంటివి యూజింగ్ అవర్ ఎబిలిటీస్. జ్ఞానం గలవాడు సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను ఒడ్డుతాడు. బుద్ధిహీనుడు ఊరికే చెయ్యి ఉంచుతాడు అంతే. దానిలో పరిశ్రమ ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. అటువంటి వాడు పైకి రాడు. నేను ఎప్పుడు కూడాను పరిష్కారం విషయంలో అదే ఆలోచిస్తుంటాను. మరియు నాకు అప్పగించబడిన బాధ్యతలు నిత్యం నన్ను తొలుస్తూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో వేదన కూడా వస్తూ ఉంటుంది. ఏమిటి ఇట్లా ఉంది పరిస్థితి? నన్ను నేను సముదాయించుకుంటాను. ప్రభువునందు విశ్వాసం ఉంచమని నా అంతరంగంలో చెప్పుకుంటాను. మనం మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం ప్రభువుని సేవించాలి. జ్ఞానం గలవాడు కుడి చేతిని ఆడిస్తాడంటే అదే అర్థం. పూర్ణతలోనికి వెళతాడు జ్ఞానం గలవాడు. బుద్ధిహీనుడు అసంపూర్ణతలోనే మిగిలిపోతాడు. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడతాడు. తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేసేస్తాడు. యువర్ రెస్పాన్స్ టు యువర్ ప్రాబ్లమ్స్ will show you your character and will show the people your character. నీకు వస్తున్న పరిస్థితులకు నీ రెస్పాన్స్ ఉందే, ఆ రెస్పాన్సే నిన్ను పైకి తెస్తుంది లేదా కూలదొస్తుంది. ఆ రెస్పాన్స్ ఎట్లా ఉంది? బుద్ధిహీనుడు ధైర్యం చెడిపోతాడు. నేను ఎప్పుడు చెబుతాను, నీకు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం చెడొద్దని. ఈ మధ్యన నేను కూడా ధైర్యం చెడిపోయాను. కొద్ది గంటలు, కొన్ని క్షణాలు చాలా భారం అనిపించింది. ఆధ్యాత్మిక సంగ్రామం చూశాను అందులో నేను. టు వీకెన్ మై హార్ట్, నా హృదయాన్ని బలహీనం చేయటానికి అపవాది చేసిన దాడిని నేను త్రిప్పి కొట్టడంలో కొద్ది క్షణాలు తటపటాయించా. తర్వాత మళ్ళీ పుంజుకున్నాను. మనకు కాకపోతే ఎవరికి కష్టం వస్తుంది? బుద్ధిహీనుడు ధైర్యం చెడిన వాడైపోతాడు. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడతాడు. వై షుడ్ వై? మనం ఎందుకు అధైర్యపడాలి? చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బుద్ధిహీనత, అధైర్యపడుతున్నారు. లోకాన్ని ఫేస్ చేయాలి, పరిస్థితులను ఎదుర్కోవాలి. జయించాము, అది తర్వాత సంగతి. సమర్థంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోకపోతే జీవితంలో కోల్పోతాం చాలా. ఏలువాడు నీ మీద కోపబడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, నీ ఎంటర్ప్రెన్యూర్, నీ ఎంప్లాయర్
నీ మీద కోప్పడితే వెంటనే పని మానేయద్దు. చాలామంది అలా మానేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది సరైన నిర్ణయం కాదు. అలా చేయటం వల్ల కొన్ని ద్రోహ కార్యాలు నువ్వు చూస్తావు. ఓర్పుకుంటే ద్రోహ కార్యాలు జరగకుండా ఆపగలుగుతావు. ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో అధికారి హెరాస్మెంట్ ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకో. అర్థమయ్యేట్టుగా అధికారికి చెప్పు. మరీ వేధింపు ఎక్కువైపోతే పై అధికారికి చెప్పు, లేదంటే తోటి వారికి చెప్పు. నీ రైట్ నువ్వు కాపాడుకో, లేదా ఆన్ లీవ్ వెళ్ళు. అంతేగాని ఉద్యోగం మానేస్తాను నేను అని అంటే చాలామంది ఇలా ఉన్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నారు, వారి యజమాని కేకలు వేశాడని ఉద్యోగం మానేశారు. చాలా పెద్ద ఉద్యోగాలు వారిద్దరివి. ఒక్క క్షణం ఓర్చుకోలేకపోయాడు ఆయన. ఎంప్లాయర్ కూడా అసహనం ప్రదర్శించాడు. కానీ నష్టపోయింది ఎవరు? ఎంప్లాయీ, ఉద్యోగి నష్టపోయాడు. సెల్ఫ్ రెస్పెక్ట్కి కొన్ని సందర్భాల్లో విఘాతం కలిగించేటట్లుగా ప్రవర్తిస్తుంటారు ఇతరులు. అటువంటప్పుడు అధైర్యపడకూడదు. కొన్ని సందర్భాల్లో ఉన్న స్థలంలోనే నిలబడాలి. నీ ఇంపార్టెన్స్ ఏంటనేది యూ షుడ్ స్టాండ్ అండ్ ప్రూవ్. మానేసి రుజువు చేయటం కాదు, లోపలుండి రుజువు చేయాలి. అలా కాకపోతే చాలా నష్టాలు వస్తాయి. ఇది వ్యక్తిగతంగా నేను కూడా చూశాను. ఏలేవాడు నీ మీద కోపపడితే నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోవద్దు. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నువ్వు కాపాడుకోవచ్చు. ఇఫ్ ద యాంగర్ ఆఫ్ ద రూలర్ రైజెస్ అగైన్స్ట్ యూ, do not leave your place, for calmness will lay great offenses to rest. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేసేస్తుంది. నీ స్థానాన్ని వదలవద్దు. భయపడి నీ స్థానాన్ని వదలవద్దు. అసహనంతో నీ స్థానాన్ని వదులుకోవద్దు. డోంట్ లూజ్ యువర్ ప్లేస్. నీ స్థితిని పోగొట్టుకోవద్దు. రెసిస్ట్ దట్. ధైర్యంగా ఎదుర్కో. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి చూచాను. అదేమిటంటే బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగాల్లో ఉంచబడుటయు, గనులు కింద కూర్చుండబెట్టబడుటయు, పనివారు గుర్రాల మీద కూర్చుండటయు, అధిపతులు సేవకుల వలె నేల మీద నడుచుటయు నేను చూశాను. బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్, ఫాల్స్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. బుద్ధిహీనులకు పెద్ద పీఠం, జ్ఞానులకు చిన్న పీఠం. గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఫూల్స్ ఉంటారు. రైచస్ వచ్చి వారి కింద పనిచేసే వారికి మిగిలిపోతూ ఉంటారు. అది ఆ యొక్క ఎంప్లాయర్ యొక్క మిస్టేక్. అతనికి నష్టం కలుగుతుంది, మనకేమిటి? తర్వాత పనివారు గుర్రాల మీద, అధిపతులు నేల మీద నడవడం. అంటే అవసరమైన వారికి కావలసినటువంటి హెల్ప్ సమకూర్చకుండా, లేదా ఎయిడ్స్ సమకూర్చకుండా, అవసరం లేని వారికి ఓకే అనవసరమైనటువంటి రాయితీలు, అనవసరమైనటువంటి బహుమానాలు, అనవసరమైనటువంటి ఇంక్రిమెంట్స్. అధిపతులు క్రిందకు, సేవకులు పైకి. ఇది వింత. ఆ శాఖ నిలబడదు, ఆ ఉద్యోగ విధి నిలబడదు. అలా చేసుకుని నష్టపోవటం మంచిది కాదు. కొన్నిసార్లు మనం కూడాను ఎవరికి ఇవ్వాల్సిన ప్రామినెన్స్ వారికి ఇచ్చే విషయాల్లో రివర్స్లో చేసేస్తూ ఉంటాం, అది తెలియకనే. కనుక మనకు అప్పగించబడిన పనులను నిర్వర్తించడంలో జ్ఞానం కలిగి ఉండాలి. 8వ వచనం, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాడిని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు గాయమునందును, చెట్లు నరుకువాడు అపాయము తెచ్చుకొనును. దానివలన ఇనప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు పదును చేయకపోతే ఎక్కువ బలం ఉపయోగించాలి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఎంత సింపుల్గా చిన్న చిన్న మాటల ద్వారా అతిపెద్ద సందేశాన్ని ఇస్తున్నాడు. గొయ్యి త్రవ్వేవాడు దానిలో పడతాడు. దెర్ ఇస్ అ డేంజర్ ఇన్ ఇట్. He who digs a pit will fall into it, and a serpent will bite him who breaks through a wall.
He who quarries stones is hurt by them, and he who splits logs is endangered by them. ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. గొయ్యి తవ్వుతున్నవాడు అందులో పడటం వెరీ కామన్. కొన్నిసార్లు స్లిప్ అయ్యి అదే గోతులో పడుతుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు అనుకోండి, అది వేరే. అంటే గొయ్యి తవ్వుతున్నప్పుడే దానిలో పడతాడనేది ఒక కాషన్. అలాగే పొదలు నరుగుతున్నప్పుడు, కంచెలు కొడుతున్నప్పుడు వాటిలో పావులు ఉంటే అవి వచ్చి కరుస్తాయి అనేది ఒక కాషన్. రాళ్ళు దొరిలించేవాడికి రాళ్ళు గాయాలు అవుతాయి, అదొక కాషన్. అలాగే చెట్లు నరికేవాడు నరుగుతున్నప్పుడు అపాయాలు జరుగుతుంటాయి, కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు. దీనికి ఇంకా మనం కొన్ని చేర్చచ్చు మన పరిభాషలో, మన కాలంలో జరుగుతున్న వాటిల్లో. ఏ పనిలోనైనా కూడాను జాగ్రత్త లేకపోతే ఆ పనిలోనే ప్రమాదాలు ఉంటాయి. చూడండి, స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నంలో ఒక ఘోర ప్రమాదం జరిగి కొంతమంది ఎంప్లాయీస్ చనిపోయారు. చాలా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వాళ్ళు, ఒక ఆయన కూడా చనిపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది, ఈవెన్ ఇన్ ద డ్రైవింగ్ ఆల్సో. డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దేవుని కృప తప్పించుకుంటాం, అది వేరే విషయం. కనుక మనం వీ షుడ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్ టు అవర్ రొటీన్ వర్క్స్. మనం చేస్తున్న పనులలో వచ్చేటువంటి కష్టాలు లేదా ఇబ్బందులు అవేర్నెస్ కలిగి ఉండాలి. దాన్ని చూసి భయపడకూడదు. రాళ్ళు కొడుతుంటే దెబ్బలు తగులుతున్నాయి, చెట్లు కొడుతుంటే ఇబ్బంది పడుతున్నామని, గోతులు తవ్వుతుంటే పడిపోతున్నామని ఇక భయపడుతూ నువ్వు గొయ్యి తవ్వలేవు. కనుక ప్రతి పనిలో ఏదో ఒక రిస్క్ ఉంటుంది. సైకిల్ తొక్కటం ఇప్పుడు మనకు అలవాటు అయిపోతుంది కదా, మోటార్ సైకిల్ నడపడం అలవాటు అయిపోతుంది. మరి ప్రారంభ దినాన అది నేర్చుకుంటున్నప్పుడు ఎట్లుంటుంది? నేర్చుకునేటప్పుడు కొంత రిస్క్ ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ బేర్ చేయాల్సి వస్తుందని అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇనప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు ఎక్కువ బలం ఉపయోగించాలి. కనుక జ్ఞానం కలిగి ఉండాలి. గొయ్యి తవ్వుతున్నాడని గోతులో పడిపోవటానికి తవ్వకూడదు. కంచె నరుగుతున్నప్పుడు పాము ఉంటుందనే వివేచనతో జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. కనుక జ్ఞానం కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ కార్యం కంప్లీట్ అవ్వాలి, ఏ ఇబ్బంది లేకుండా కంప్లీట్ అవ్వాలి అంటే యూ నీడ్ ద విజ్డమ్. మొద్దు కత్తితో నువ్వు ఎంత నరికితే తెగుతుంది చెట్టు, అదే షార్ప్ ఆక్స్ ఉందనుకోండి, మంచి గొడ్డలు పదునైంది ఉంటే 10 నిమిషాలు కొట్టి అవతలు వారేస్తాడు చెట్టు. కనుక ఇనుము పదును లేకపోతే పనికి ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ వాడాల్సి వస్తుంది. ఇది వాస్తవం. మటన్ షాప్స్లో కూడాను కైమా కొట్టేటప్పుడు కత్తిని అటు ఇటు ఆకురాయితో ఇనుముతో పదునవుతుంది అంటాడు. వాళ్ళు షార్పెన్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ అదర్ స్ట్రెంగ్త్ ఆర్ మోర్ ఎనర్జీ. ఎక్కువ శక్తిని అది డ్రా చేసేస్తుంది. అందుకని పదునుతోనే కొట్టాలి. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి. పదును కలిగితే ఎంత బలం సరిపోద్ది, పదును లేని దానికి ఎంత బలం వేస్ట్ అవుద్ది అంచనా వేసుకోకుండా నువ్వు పనిచేయకూడదు. కనుక ప్రతి కార్యము సిద్ధి కావాలి, సంపూర్ణం కావాలి అని అంటే హీ నీడ్స్ ద విజ్డమ్. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే నువ్వు సమస్యల్లో పడతావు. జ్ఞానం అంటే ఏమిటి? అవగాహన, అండర్స్టాండింగ్, లోటుపాట్లు తెలుసుకోవటం. ఏమీ అనుభవం లేకుండా మనం పని ప్రారంభిస్తే చాలా నష్టపోతాం. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చదువుకుంటున్నప్పుడు MBA చదివినా, MCA చదివినా ప్రాజెక్ట్ వర్క్స్ అని ఉంటాయి ఇంజనీరింగ్లో. ఆ ప్రాజెక్ట్ వర్క్లో ప్రాక్టికల్ వర్క్ యొక్క అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్ కోసం పంపిస్తారు. అలాగే MBBS అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. ITI అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట పని చేయాలి కొంతకాలం. ఆ ఇంటర్న్షిప్స్ చేయాలి. చేయకపోతే లాభం లేదు. ఇంజనీరింగ్ అయినాక ప్రాజెక్ట్ రిపోర్ట్స్కి పంపిస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. ప్రాక్టికల్ వర్క్స్, వాటిలోనే జ్ఞానం సంపాదిస్తాం, వాటిలోనే అనుభవం సంపాదిస్తాం. విద్యను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, సిస్టమ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడే నువ్వు కార్యాన్ని చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతావు. తర్వాత
మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగేస్తుంది. జ్ఞాని యొక్క మాటలు ఇంపుగా ఉన్నాయి. The words of the wise man's mouth win him favor, but the lips of a fool consumes him. మన మాటలు ఇతరుల యొక్క ఫేవర్ని సంపాదిస్తున్నాయా, ఇతరులు మనల్ని డినై చేసేట్టు చేస్తున్నాయా? బుద్ధిహీనుని యొక్క మాటలు ఎట్లుంటాయట, వాడినే మృంగేస్తాయి. అంటే వాడి పని ఏమీ కాదు. ఇక జ్ఞానం కలిగిన వాడి మాటలు వానికి కొత్త అవకాశాలు తీసుకొస్తాయి, కొత్త స్నేహితులను అప్పచెప్తాయి, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తాయి. కనుక హౌ యు ఆర్ యూజింగ్ యువర్ టంగ్, నీ నాలుక ఎట్లా ఉపయోగిస్తున్నావు, నీ నోటి మాట ఎట్లా ఉపయోగిస్తున్నావు, నీ పని పాడు చేసుకునేటట్టుగా ఉపయోగిస్తున్నావా, నీ పని సఫలమయ్యేటట్టుగా నీ నోటిని ఉపయోగించుకుంటున్నావా? ఇది కూడా జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనుమడు ఆరిన్, అలాగే కుమారుడు యశ్వంత్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. పులిదిండు కుటుంబరావు గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా ప్రేక్షకులకు రక్షణ భాగ్యం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ధైర్యము చెడకుండా సహాయం చేయండి. మీ కృపా విస్తరింపచేసి అనుగ్రహించండి. జీవితంలో మీనింగ్ఫుల్నెస్ అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.